ఒక దట్టమైన అడవి చివర ఉన్న ఒక చిన్న రేకుల ఇంట్లో చిచ్చుకాకి మరియు ఆమె 22 వయసున్న కుమారుడు చిన్నుకాకి నివసిస్తూ ఉండేవారు. ఆ ఇల్లు ఎండాకాలంలో విపరీతంగా వేడెక్కిపోతూ ఉండేది. వర్షం వస్తే కారుతూ ఉండేది. చిచ్చుకాకి రోజు ఎంతో కష్టపడి పనిచేస్తూ తన కుమారుణ్ణి ఎంతో బాధ్యతగా పెంచుకుంటూ ఉండేది. అమ్మో, ఈ రోజు ఎండను నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. మనది రేకుల ఇల్లు కావడం వల్ల లోపల వేడి పొయ్యిలాగా కాలిపోతుంది. మనం రోజు తినే ఈ రాగి సంగటి తిని నా నోరంతా చచ్చిపోయిందమ్మా. మనకు కూడా మంచి కూరలు తినే రోజు ఎప్పుడొస్తుందమ్మా? ఏం చెయ్యనురా నాకన్నా, మన పరిస్థితి నీకు తెలిసిందే కదా. రోజు నేను కూలీ పనికి వెళ్తే గాని మన ఇల్లు గడవదు. ఈ చిన్న రేకుల ఇల్లు అద్దె కట్టడానికి నా ప్రాణం పోతుంది. నీకు మంచి తిండి పెట్టాలని నాకు కూడా ఆశగానే ఉంటుంది, కానీ నా చేతిలో డబ్బులు సరిగ్గా ఉండవు. కొంచెం ఓపిక పట్టు నా తండ్రి. రేపు పని బాగా దొరికితే నీకు నచ్చిన వంట చేసి పెడతాను. పర్వాలేదులే అమ్మా, నువ్వు ఏమాత్రం బాధపడకు. నువ్వెంతో ప్రేమతో పెట్టే ఈ రాగి సంగటే నాకు అమృతం లాంటిది. నేను ఊరికే ఆశ కొద్దీ అడిగాను అంతే. నువ్వు కన్నీళ్లు పెట్టుకోకమ్మా. ఏంటి చిచ్చు, ఉదయాన్నే ఇల్లు సర్దుకోవడంలో చాలా తీరిక లేకుండా ఉన్నావు? నేను ఈ రోజు తోట నుండి కొన్ని తాజా వంకాయలు, టొమాటోలు తీసుకొనొచ్చాను. నీకోసం కొన్ని తెచ్చాను, తీసుకో. అయ్యతని, నీకు చాలా కృతజ్ఞతలు. ఈ రోజు నాకు కూరగాయలు కొనే పని తప్పింది. అసలే ఈ మధ్య సంతలో ధరలు బాగా మండిపోతున్నాయి. నువ్వు చాలా మంచి దానివేతోని ఎప్పుడు మమ్మల్ని ఆదుకుంటూనే ఉంటావు. అదే సమయంలో పట్నం నుండి పట్టు చీరలు కట్టుకొని ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని మహీగ్రద్ద, లూసీ పావురం గర్వంగా నడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటికి వస్తారు. వాళ్ళు చాలా ధనవంతులైన పొగరుపోతు చుట్టాలు. అబ్బబాబోయ్, లూసీ ఇటు చూడు, ఇదే నా చిచ్చు ఉండే ఇల్లు. అసలు దీనిని ఇల్లు అనాలా లేక పక్షులు దాక్కునే పాత గూడు అనాలా? దారి పొడవునా ఎంత దుమ్ముందో. నా కొత్త పట్టు చీర అంతా పాడైపోయింది. చిచ్చు, ఓ చిచ్చు, ఇంట్లో ఉన్నావా లేదా? అవును మహిగారు, నేను కూడా అదే చూస్తున్నాను. అస్సలు గాలి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇంత చిన్న గూటిలో వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. పట్నంలో మన ప్యాలెస్ లాంటి ఇల్లు చూసి ఇక్కడికొస్తే నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది. చిచ్చు, త్వరగా బయటికి రావే. అయ్యో మహి వదిన, లోసి వదిన, మీరా? ఎంత ఆశ్చర్యం! మీరు మా ఇంటికి వస్తారని నేను అస్సలు ఊహించనే లేదు. లోపలికి రండి వదిన, దయచేసి లోపల కూర్చోండి. లోపలికి రావడమా? అసలు నీ తలుపు ఎంత చిన్నగా ఉందో చిచ్చు. నా తల తగిలేలా ఉంది. పైగా లోపల కూర్చోడానికి కనీసం ఒక మంచి ఆసనం కూడా లేదు. ఈ పాత నిలబడని మంచం మీద మేము ఎలా కూర్చోవాలి? మా ఒంటి మీదున్న ఖరీదైన పట్టుబట్టలన్నీ పాడైపోతాయి కదా. అవును చిచ్చు, నీ ఇంట్లో కనీసం చల్లటి గాలి యంత్రం కూడా లేదా? ఈ వేడికి నా ముఖానికి వేసుకున్న రంగులన్నీ కూడా కరిగిపోయేలా ఉన్నాయి. మా పట్నంలో అయితే మేము నిమిషం కూడా చల్లటి గాలి లేకుండా ఉండలేము. ఇక్కడికొచ్చి మేము పెద్ద తప్పు చేశామని అనిపిస్తుంది. క్షమించండి వదిన, నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. నేను చాలా పేదదాన్ని. అందుకే ఇంట్లో ఎలాంటి సదుపాయాలు లేవు. మీరు పట్నం నుండి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. తాగడానికి చల్లటి కుండ నీళ్లు తీసుకురానా? నీళ్లునా? ఆ మట్టి కుండలో ఉన్న నీళ్లు మేము తాగాలా చిచ్చు? పట్నంలో మేము కేవలం ఖరీదైన సీసాలో దాచిన స్వచ్ఛమైన నీరు మాత్రమే తాగుతాం. ఇలాంటి కుండ నీళ్లు తాగితే మాకు జబ్బులు వస్తాయి. మాకు తాగడానికి ఏదైనా మంచి పండ్ల రసం ఉంటే తీసుకుండ్రా, లేకపోతే మా గొంతు దిగదు. అవును చిచ్చు, అలాగే మాకు చాలా ఆకలిగా కూడా ఉంది. మధ్యాహ్నం భోజనానికి ఖరీదైన అన్నం, రొయ్యల కూర, ముఖ్యంగా మంచి చేపల పులుసు లాంటివి వడ్డించు. పప్పు, ఆకుకూరలు లాంటి పేదవాళ్ల వంటలు మాకు అస్సలు పడవు. మా పొట్టలు చాలా సున్నితమైనవి తెలుసా? మహి అత్త, లూసీ అత్త, మా అమ్మ రోజు కూలీ పని చేసి నన్ను సాకుతోంది. మా ఇంట్లో అంత ఖరీదైన వంటలు చేయడానికి డబ్బులు లేవు. మా దగ్గర ఉన్న రాగి సంగటి తింటే తినండి, లేకపోతే పట్టణానికి వెళ్ళిపోండి. మా అమ్మను ఇలా ఇబ్బంది పెట్టకండి. ఏంటి చిచ్చు, నీ 22 కుమారుడు ఎంత పొగరగా మాట్లాడుతున్నాడో చూసావా? పేదవాళ్ళకి కోపం ఎక్కువ అంటారు, అది నిజమే. చుట్టాలింటికొస్తే ఎలా గౌరవించాలో కూడా నీ బిడ్డకు నేర్పించలేదు. మేమెంత దూరం వచ్చింది నీ అవమానాలు పడడానికా? సాయంత్రం అయ్యేసరికి వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని భయంకరమైన ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఈదురుగాలులు బలంగా వేయడం ప్రారంభించాయి. అమ్మ బాబోయ్, ఏమిటి శబ్దం? ఉరుములు చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఈ చిన్న ఇల్లు ఇప్పుడే పడిపోయేలా ఉందే. లూసీ, నా పట్టు చీరలు, నా బంగారు నగలు ఉన్న సంచులు ఎక్కడున్నాయి? అవన్నీ తడిసిపోతున్నాయి. మహిగారు, నా సంచి కూడా తడిసిపోతుంది. ఈ రేకుల పైకప్పు నుండి నీళ్లు ఇల్లంతా కారుతున్నాయి.
నా కొత్త పట్టు చీర పూర్తిగా పాడైపోయింది. మమ్మల్ని కాపాడండి. ఈ పేద ఇల్లు కూలిపోతే మనం చచ్చిపోతాం. అమ్మో, వాతావరణం చాలా భయంకరంగా ఉందమ్మా. గాలి ఎంత గట్టిగా వస్తుందో చూడు. మన ఇల్లు ఊగిపోతున్నట్టుంది. ఉరుముల శబ్దానికి నా చెవులు గింగురుమంటున్నాయి. ఆందోళన పడకరా చిన్నగా. నేనన్నాను కదా, నేను నిన్ను గట్టిగా పట్టుకుంటాను. మన ఇల్లు మనల్ని కాపాడుతుంది. వదినలో చలికి వణికిపోతున్నారే, వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి. చిచ్చు, ఈ వర్షం చూస్తుంటే అడవిని ముంచేసేలా ఉంది. ఎవరిళ్లలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. నా ఇల్లు సగం కారిపోతుంది. ఈ ఉరుములు మెరుపులు చూస్తుంటే చాలా భయంగా ఉంది. నా పరిస్థితి కూడా అంతే తుని. గాలికి మా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. నేను నా 22 ఏళ్ల కుమారుడు పూర్తిగా తడిసిపోయాం. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చొలగాలకి నా ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరినట్లున్నాయి. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అడవిలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. చిచ్చు, మమ్మల్ని కాపాడు చిచ్చు. మా నగలు డబ్బులు అన్ని పోయినా పర్వాలేదు. మా ప్రాణాలు కాపాడు. ఈ వర్షానికి మేము చచ్చిపోయేలా ఉన్నాం. మా డబ్బు మమ్మల్ని కాపాడలేకపోతుంది. వదిన, కంగారు పడకండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఆ మూలన్న తాటి ఆకులు నీడ కిందకి రండి. అక్కడ నీళ్లు పడవు. ప్రాణాలు ముఖ్యం. మీ పట్టు చీరల పోయినా మీ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. వర్షం ఏమాత్రం తగ్గలేదు. అడవంతా నీళ్లతో నిండిపోయింది. అందరికీ విపరీతమైన ఆకలి వేయడం మొదలైంది. నాకు చాలా ఆకలిగా ఉంది చిచ్చు. ఉదయం మేము అడిగిన చేపల పులుసు సంగతి ఏమైంది? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ చలికి మాకు ప్రాణాలు పోతున్నట్లుంది. అవును చిచ్చు, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. చలికి కడుపులో ఆకలి మండుతోంది. ఈ భయంకరమైన వర్షంలో ఈ ఉరుములు మెరుపుల మధ్య చేపలు ఎలా పడతాము? చెరువు దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు చాలా ప్రమాదం కదా. గాలివానికి మనం కొట్టుకుపోతాము. నాకు కూడా చాలా ఆకలిగా ఉందమ్మా. నా ఈకలన్నీ తడిసిపోయి ఒకదానికొకటి అంటుకుపోయాయి. నాకు ఏదైనా వేడిగా కావాలి. నేను ఉదయం నుండి ఒక పండు కూడా తినలేదు. ఎవరు నిరాశపడకండి మిత్రులరా. ఈ చిచ్చు కాకి ఉండగా మీకు ఆకలి బాధ ఎందుకు? మనం చెరువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. నేను ఇప్పుడు కేవలం ఒక పేద కాకిని మాత్రమే కాదు, మీ ఆకలి తీర్చే జాలరి కాకిని కూడా. మీరు ఒకసారి బయటికి తొంగి చూడండి. ఏం మాట్లాడుతున్నావు చిచ్చు? వర్షం ఆహారాన్ని ఎలా తీసుకొని వస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. వర్షం నీళ్లు తెస్తుంది గాని ఆహారాన్ని ఎలా తెస్తుంది ఏమిటి? మీరు బయట చూడండి మహిగారు. ఉదయం నుండి పడుతున్న భారీ వర్షానికి మన ఊరి చెరువు నిండిపోయి ఆ నీళ్లు మన ఇళ్ల వైపు ఉన్న చిన్న కాలువలోకి పొంగి పొర్లుతున్నాయి. ఆ నీటి ప్రవాహంతో పాటు బోలెడన్ని చిన్న చిన్న తాజా చేపలు మన వాకిటి ముందే ఉన్న నీటి గుంటలోకి కొట్టుకొని వచ్చాయి. మనం గడప దాటకుండానే ఈ ఇంట్లో నుండే ఆ చేపలను ఒక జాలరిలాగా పట్టుకోవచ్చు. వా చిచ్చు, నువ్వు చెప్పింది నిజమే. వాకిట్లో నీళ్లు నిలిచిపోయాయి. అందులో చేపలు స్పష్టంగా ఎగురుతూ కనిపిస్తున్నాయి. నీ కళ్ళు చాలా చురుకైనవి చిచ్చు. మనకి ఇప్పుడే తాజా చేపలు దొరికాయి. జాలరి కాకిలాగా నువ్వు అద్భుతంగా కనిపెట్టావు. చేపలు దొరికాయి సరే, మరి వాటిని ఎలా పట్టుకుంటాం? నా దగ్గర ఉన్న ఈ వెదురు బుట్ట తీసుకుని మనం వడగట్టి తిద్దామా? అవును చోట, నువ్వు ఆ వెదురు బుట్ట తీసుకుని తునితో కలిసి వాకిట్లో ఉన్న నీళ్ళల్లో నుండి చేపలను వడగట్టి తీయండి. నేను 5 నిమిషాల్లో ఈ జాలరి కాకి శక్తితో ఎగిరి వెళ్లి ఆ మామిడి చెట్టు కింద రాలిపడిన పుల్లటి పచ్చి మామిడికాయలను నా ముక్కతో తీసుకొని వస్తాను. ఈ వానలో తడవడానికి నేను భయపడను. నీ తెలివికి, ధైర్యానికి దండం పెట్టచ్చే చిచ్చు. ఈ ఉరుములు మెరుపుల మధ్య కూడా నువ్వు అందరి కడుపు నింపడానికి ఎంత సాహసం చేస్తున్నావు. తుని చూడు, మన బుట్ట నిండా చేపలు పడ్డాయి. ఈ చేపలు చాలా తాజాగా ఉన్నాయి. చిచ్చు చెప్పినట్లే మనకి ఎంతో సులభంగా చేపలు దొరికాయి. చిచ్చుకాకి వర్షంలో తడుచుకుంటూ ఒక పచ్చటి పెద్ద మామిడికాయను ఖర్చుకుని లోపలికొస్తుంది. అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎదగతోనే అద్భుతమైన పుల్లటి పచ్చి మామిడికాయ. నేను అత్యంత పుల్లగా ఉండే కాయను ఏరి తీసుకొని వచ్చాను. ఇది పులుసులో పడితే రుచి అమోఘంగా ఉంటుంది. అద్భుతం చిచ్చు, నువ్వు చాలా గొప్ప పని చేసావు. ఇప్పుడు మనకి అన్నీ దొరికాయి. తుని, నువ్వు వంట మొదలుపెట్టు. మేమందరం నీకు సహాయం చేస్తాం. ముందుగా నేను ఎండు పుల్లలతో మంట పెడతాను. ఆ మంట వెచ్చదనానికి ముందు మీ అందరు చలిపోతుంది. కుహు, నువ్వు ఆ పదునైన రాయితో ఈ మామిడికాయను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇవ్వు. చోటు, నువ్వు ఆ అడవి మిరియాలు, పసుపు కొమ్ము మరియు కొండ ఉప్పు కలిపి బండరాయి మీద మెత్తగా నూరు. ఆ మసాలా పులుసుకి ప్రాణం. సరే తుని, నేను ఈ మసాలాలను చాలా మెత్తగా ఘాటుగా నూరుతాను. ఈ మిరియాల ఘాటుకు జలుబు చలి అన్ని పారిపోతాయి. నూరుతుంటేనే వాసన గుమగుమలాడుతోంది. నేను మామిడికాయ ముక్కలను సిద్ధం చేశాను తుని. ఈ కాయ కోసుకుంటూనే చాలా పుల్లగా వాసన వస్తుంది. నోట్లో నీళ్లు ఆగడం లేదు. తుడి పిచ్చుక మట్టి కుండలో చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు, మిరియాల మసాలా, పుదీనా ఆకులు వేసి అద్భుతంగా వంట చేస్తుంది. ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది.
తుని, ఈ వాసనేంటి ఇంత అద్భుతంగా ఉంది? ఆ మామిడికాయ పులుపు, మిరియాల కారం, చేపల సువాసన కలిసి ఇల్లంతా కుబుకుబలాడుతోంది. నా జీవితంలో ఎంత మంచి వాసన నేను పీల్చనే లేదు. నిజమే మహిగారు, ఈ వాసనకే నా నీరసం అంతా పోయింది. బయట వర్షం పడుతుంటే లోపల ఇలా వేడివేడిగా కారంగా వండుకుని తినడం చాలా గొప్ప అనుభూతి. ఉడికిపోయింది మిత్రులారా. అందరూ పెద్ద పెద్ద తామరాకులు పరుచుకుని వరుసగా కూర్చోండి. నేను అందరికి వేడివేడిగా వడ్డిస్తాను. అబ్బో, ఈ చేప ముక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఆ మామిడికాయ పులుపు భలే తగిలిందమ్మా. చాలా చాలా బాగుంది. అబ్బా, ఈ రుచి చాలా బాగుంది చిచ్చు. నేను నా జీవితంలో ఎంత రుచికరమైన ఆహారం తిననే లేదు. పట్నంలో ఎంత ఖరీదైన ఆహారం తిన్నా ఈ రోజు నువ్వు జాలరి కాకిలాగా తెచ్చిన ఈ చేపల ముందు అదంతా వృధానే. నా కడుపు మనసు రెండు నిండిపోయాయి. రాత్రి గడిచింది. ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చాడు. అడవంతా వాననీటితో కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. వర్షం పూర్తిగా ఆగిపోయింది. మహిగ్రద్ద, లూసీ పౌరం తమ తప్పు తెలుసుకుని చిచ్చుకాకి దగ్గరికి వస్తారు. చిచ్చు, నన్ను క్షమించు చిచ్చు. ఎంత అహంకారంతో నేను నీ ఇల్లు చిన్నదని, నువ్వు పేదదానివని అవమానించాను. కానీ ఈ రోజు ప్రకృతి ముందు నా డబ్బు, నా పట్టు చీరలు, నా నగలు ఏవీ నన్ను కాపాడలేకపోయాయి. కేవలం నీ తాటి ఆకుల నీరే నాకు ఆశ్రయం ఇచ్చింది. ఒక జాలరి కాకిలాగా ప్రాణాలకు తెగించి నువ్వు తెచ్చిన ఆహారమే నన్ను బ్రతికించింది. అవును చిచ్చు, మేము చాలా పెద్ద తప్పు చేశాం. డబ్బులున్నాయన్న గర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాం. కానీ ఆపదలో ఆదుకునే నిజమైన బంధం, ప్రేమ కేవలం నీలాంటి మంచి మనసున్న వాళ్ళ దగ్గరే ఉంటాయి. మమ్మల్ని క్షమించండి. వదినా, మీరు అలా మాట్లాడకండి. డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మన మధ్య ఉండే బంధాలు, ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. మీరు మా ఇంటికి వచ్చిన చుట్టాలు. మీ ప్రాణాలు కాపాడడం, మీ ఆకలి తీర్చడం మా బాధ్యత. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతే చాలు వదినా. అవును మహి అత్త, డబ్బులున్నంత మాత్రాన ఎవరూ గొప్ప వాళ్ళు కాదు. మంచి మనసు ఉన్న వాళ్ళే నిజమైన ధనవంతులు. చూసారా మహిగారు, ప్రేమతో వండిన ఏ వంటైనా అమృతంలాగే ఉంటుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. మేము పట్టణానికి వెళ్తున్నాం. కానీ ఈ పల్లెటూరి పక్షులు నేర్పిన గొప్ప పాఠాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఇక నుండి ఎప్పుడు మేము ఎవరిని తక్కువ చేసి చూడము. త్వరలోనే నీ రేకుల ఇల్లు పెద్దగా కట్టించడానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను చిచ్చు. ఖచ్చితంగా వస్తాను చిచ్చు. మీ అందరి ప్రేమ మాకెప్పటికీ గుర్తుంటుంది. నువ్వు ఎప్పటికీ మా పాలిట ఒక గొప్ప జాలరి కాకివి. అలా ఆ చుట్టాలు తమ అహంకారాన్ని వదిలేసి పేద జాలరి కాకి చూపించిన ప్రేమను తెలుసుకుని ఆనందంగా వెళ్లిపోతారు. లోకంలో డబ్బు కంటే ప్రేమే గొప్పదని అందరూ తెలుసుకుంటారు. నిరుపేద కాకి అయినా సమయస్ఫూర్తితో వ్యవహరించి అందర్నీ ఆదుకున్న చిచ్చుకాకిని అడవిలోని పక్షులన్నీ ప్రశంసించాయి. పక్షుల గ్రామంలో ఉదయం నుండే వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి దట్టమైన మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఆ వర్షానికి అడవంతా నీళ్లతో నిండిపోయింది. తుని తన ఇంటి లోపల బుజ్జిని హత్తుకుని కూర్చునుంది. బయట వర్షపు హోరు గట్టిగా వినిపిస్తోంది. బుజ్జి, చూసావా ఆకాశంలో ఉరుములు మెరుపులు ఎలా భయపెడుతున్నాయో? ఉదయం నుండి ఈ వర్షం ఆగేలా లేదు. ఒక్కోసారి మెరుపొచ్చినప్పుడు అడవంతా పగల్లాగా వెలిగిపోతుంది. ఆ వెంటనే వచ్చే ఉరుము శబ్దానికి చెట్లు కూడా వణికిపోతున్నాయి. వర్షపు నీళ్లు మన ఇంటి వాకిటి వరకు వచ్చేసాయి. ఈదురుగాలులు చాలా బలంగా వీస్తున్నాయి. అవునమ్మా, ఆ ఉరుముల శబ్దానికి నా చెవులు కిరుకిరుమంటున్నాయి. ఆ మెరుపుల వెలుతురకు నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. బయటంటే భయంకరంగా ఉంది. మన ఇల్లు ఈ వర్షానికి తట్టుకుని నిలబడుతుందా? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు తల్లి, మన ఇల్లు నేను చాలా గట్టిగా దట్టమైన ఆకులతో కట్టాను. ఎన్ని ఉరుములు వచ్చినా, ఎంత పెద్ద వర్షం పడినా ఇది పడిపోనే పడిపోదు. కానీ ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావడం లేదు. బయట ఆహారం వెతుక్కోవడానికి కూడా దారి లేదు. గాలి కూడా చాలా చల్లగా వీస్తుంది. ఈ వర్షం చూస్తుంటే అడవిని ముంచేసేలా ఉంది. అప్పుడే బయట నుండి పక్షుల అరుపులు వినిపించాయి. వర్షంలో తడుస్తూ ఊరి పెద్ద మాహి, ఆమె వెనకాలే లూసీ, కుహు, చోటు, పన్ను మరియు చిచ్చు, చిన్ను అందరూ ఒకేసారి ప్రాణభయంతో తుని ఇంటి లోపలికి వచ్చారు. అందరూ నీళ్లలో మునిగి లేచినట్లుగా పూర్తిగా తడిసిపోయి వణుకుతున్నారు. తుని, నీ ఇల్లు కొంచెం పెద్దది, చాలా భద్రంగా ఉంటుంది కదా అని మేమందరం ఇక్కడికి వచ్చాము. ఈ వర్షం చూస్తుంటే అడవిని ముంచేసేలా ఉంది. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. నా ఇల్లు సగం కారిపోతుంది. ఈ ఉరుముల మెరుపులు చూస్తుంటే చాలా భయంగా ఉంది తుని. గాలికి చెట్ల కొమ్ములు విరిగి పడిపోతున్నాయి.
నా బాధ ఎవరితో చెప్పుకోవాలి తుని? నా తెల్లటి అందమైన ఈకలన్నీ ఈ బురదవానకి పూర్తిగా పాడైపోయాయి. వర్షపు నీళ్లు పడి నా ఒళ్ళంతా బరువుగా అయిపోయింది. నేనస్సలు ఎగరలేకపోతున్నాను. నాకు చాలా చలిగా ఉంది. ఈ వానదేవుడికి నా మీద ఎందుకింత కోపము? నా అందమంతా ఈ వర్షంలో కొట్టుకుపోయింది. నా ఈ ఈకలు ఒకదానికొకటి అంటుకుపోయాయి. నా గొంతు పూర్తిగా గడ్డగట్టుకుపోయింది మహిగారు. ఈ చలిగాలికి నా ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరినట్లున్నాయి. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఈ వర్షం ఇలాగే పడితే నా పాటలు పూర్తిగా ఆగిపోతాయి. నా ఒళ్ళంతా వణుకుతుంది తుని. అడవిలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. నా పరిస్థితి కూడా అంతే కుహు. నా ఇల్లు కూడా కురుస్తుంది. నా కొడుకు బన్ను వాన నీళ్లకు తడిసిపోయి చలితో ఏడుస్తున్నాడు. వాణ్ణి వెచ్చగా ఉంచడానికి ఏ దారి కనిపించక ఇక్కడికి తీసుకొని వచ్చాను. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఏమాత్రం తగ్గడం లేదు. వాడు ఉదయం నుండి ఏమీ తినలేదు. అంటే నాకు చాలా చలిగా ఉంది. నా ముక్కు కూడా కట్టుకుపోతుంది. ఈ వాన ఎప్పుడు ఆగుతుందా అంటే నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. నాకేదైనా వెచ్చగా తినాలని ఉందంటే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఏం చేస్తాం పండుగ, ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ వర్షపు కనీసం రేపటి వరకు ఆగేలా లేదు. కానీ అందరూ అలా భయపడుతూ చలికి వణుకుతూ ఉంటే మనకి జబ్బులు వస్తాయి. మనం ఈ చలిని పారద్రోలడానికి ఏదైనా చెయ్యాలి. ఈ వర్షాన్ని చూసి భయపడకుండా అందరం కలిసి ధైర్యంగా ఉందాం. అవునమ్మా, నాకు కూడా చాలా చలిగా ఉంది. నా ఈకలన్నీ తడిసిపోయి ఒకదానికొకటి అంటుకుపోయాయి. నాకేదైనా వేడిగా కావాలి. నేను ఉదయం నుండి ఒక్క పండు కూడా తినలేను. పన్నుకి చిన్నుకి నాకు ముగ్గురికి చాలా ఆకలిగా ఉంది. ఈ చలికాలికి మాకు పండ్లు తినాలని లేదు. ఏదైనా వేడిగా కారంగా నోరూరేలా తినాలని ఉంది. నువ్వేదైనా వండవా? సరిగ్గా అడిగావు బుజ్జి. నా ఇంట్లో అందరికీ సరిపడా ఎండు పుల్లలు భద్రంగా దాచుంచాను. ఈ వానలో ఈ చలిలో వేడివేడిగా మామిడికాయ చేపల పులుసు చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? పుల్లటి మామిడికాయ, కారమైన అడవి మిరియాలు మరియు తాజా చేపల రుచి. అది తింటే చలి మాయమైపోతుంది. మన ఈకలకు మళ్ళీ ప్రాణం వస్తుంది. మామిడికాయ చేపల పులుసా? పేరింటుంటేనే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి తుని. ఈ చలికి కారంగా పుల్లగా ఉండే పులుసు తాగితే మన ఒంట్లో వేడి పుడుతుంది. మన నీరసమంతా పోతుంది. కానీ ఈ భయంకరమైన వర్షంలో ఈ ఉరుములు మెరుపుల మధ్య చేపలు ఎలా పడతాం? చెరువు దగ్గరికి వెళ్లడం ఇప్పుడు చాలా ప్రమాదం కదా. గాలివానికి మనం కొట్టుకుపోతాం. అవును తుని, నేను మళ్ళీ బయటికెళ్లి వానలో తడవలేను. నా ఈ ఈకలు మళ్ళీ పాడైపోతాయి. మామిడికాయలు కూడా చెట్ల మీద ఉంటాయి. అంత పైకి ఎగిరి కాయలు కోయడం ఈ గాలివానలో అసాధ్యం. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? చేపలు మామిడికాయలు లేకుండా పులుసెలా చేస్తాం తుని? ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ వర్షం ఆగేదాకా మనం ఏమీ చేయలేమేమో. మనం ఆకలితోనే ఉండాలేమో. అందరూ విచారంగా మాట్లాడుకుంటున్న సమయంలో చిచ్చు ముఖంలో ఒక చిరునవ్వు వెలిసింది. ఆమె ఇంటి వాకిటి దగ్గరికి వెళ్లి బయటపడుతున్న వర్షాన్ని తీక్షణంగా గమనించింది. ఎవరు నిరాశపడకండి మిత్రులారా. ఈ చిచ్చుకాకి ఉండగా మీకు ఆకలి బాధ ఎందుకు? మనం చెరువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మామిడి చెట్టు ఎక్కాల్సిన పనే లేదు. ఈ వర్షమే మనకు కావాల్సిన ఆహారాన్ని మన ఇంటి ముందుకే తీసుకొని వచ్చింది. మీరు ఒకసారి బయటికి తొంగి చూడండి. ఏం మాట్లాడుతున్నావు చిచ్చు? వర్షం ఆహారాన్ని ఎలా తీసుకొని వస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. వర్షం నీళ్లు తెస్తుంది కానీ ఆహారాన్ని ఎలా తెస్తుంది? మీరు బయట చూడండి మహి గారు. ఉదయం నుండి పడుతున్న భారీ వర్షానికి మన ఊరి చెరువు నిండిపోయి ఆ నీళ్లు మన ఇళ్ల వైపు ఉన్న చిన్న కాలువలోకి పొంగి పొర్లుతున్నాయి. ఆ నీటి ప్రవాహంతో పాటు బోలెడండి చిన్న చిన్న తాజా చేపలు తుని ఇంటి వాకిటి ముందే ఉన్న నీటి గుంటలోకి కొట్టుకుని వచ్చాయి. మనం గడప దాటకుండానే ఇంట్లో నుండి ఆ చేపలను పట్టుకోవచ్చు. వా చిచ్చు, నువ్వు చెప్పింది నిజమే. వాకిట్లో నీళ్లు నిలిచిపోయాయి. అందులో చేపలు స్పష్టంగా ఎగురుతూ కనిపిస్తున్నాయి. నీ కళ్ళు చాలా చురుకైనవి చిచ్చు. మనకిప్పుడే తాజా చేపలు దొరికాయి. ఎవరు బయటికి వెళ్లాల్సిన పనే లేదు. అమ్మో, మరి మామిడికాయల సంగతి ఏమిటి? అవి ఎలా వస్తాయి? దానికి కూడా సమాధానం ఉంది చిన్నుగా. ఇంత పెద్ద గాలివానకి మామిడి చెట్ల మీద ఉన్న పచ్చికాయలన్నీ కూడా రాలిపోయి నేల మీద పడుంటాయి. తుని ఇంటికి కొద్ది దూరంలోనే ఆ పెద్ద మామిడి చెట్టు ఉంది. నేను చాలా వేగంగా ఎగిరెళ్ళి నేల మీద పడి ఉన్న పుల్లటి పచ్చి మామిడికాయలను నా ముక్కుతో తీసుకొని వస్తాను. ఈ లోపు మీరు చేపలు పట్టండి. నేను వానలో తడవడానికి భయపడను. నీ తెలివికి, నీ ధైర్యానికి దండం పెట్టొచ్చు చిచ్చు. ఈ ఉరుములు మెరుపుల మధ్య కూడా నువ్వు అందరి కడుపు నింపడానికి ఎంత సాహసం చేస్తున్నావు. నేను నీకు సహాయంగా ఉంటాను. లేదు మహి గారు, నేను ఒక్కదాన్ని వెళ్తాను. మీరు తునికి సహాయం చెయ్యండి. చూడు, నువ్వు నా దగ్గర ఉన్న ఈ వెదురు బుట్ట తీసుకొని తునితో కలిసి వాకిట్లో ఉన్న నీళ్ళల్లో నుండి చేపలను వడగట్టి తీయండి.
నేను 5 నిమిషాల్లో మామిడికాయలతో వస్తాను. చిచ్చు వేగంగా వర్షంలోకి ఎగిరిపోయింది. తుని చోటు కలిసి ఇంటి వాకిట్లోనే నిలబడి ఆ వెదురు పుట్టతో నీటి కుంటలో ఎగురుతున్న చేపలను చాలా సులభంగా పట్టుకున్నారు. తుని చూడు, మన పుట్ట నిండా చేపలు పడ్డాయి. ఈ చేపలు చాలా తాజాగా ఉన్నాయి. చిచ్చు చెప్పినట్లే మనకి ఎంతో సులభంగా చేపలు దొరికాయి. పన్ను, నువ్వు ఆ చేపలను తీసుకుని ఆకుల మీద జాగ్రత్తగా పెట్టురా. సరే, నేను చాలా జాగ్రత్తగా పెడతాను. చేపలు భలే గెంతుతున్నాయి. ఇవి పట్టుకోవడానికి నాకు భలే సరదాగా ఉంది. నేను కూడా పన్నుకి సహాయం చేస్తాను. ఈ చేపలతో పులుసు చాలా రుచిగా ఉంటుంది కదా. నాకైతే ఇప్పుడే నోరు ఊరుతోంది. కొద్ది నిమిషాల్లోనే చిచ్చు వానలో తడుచుకుంటూ తన ముక్కున ఒక పచ్చటి పెద్ద మామిడికాయను కరుచుకొని లోపలికొచ్చింది. ఆమె ఈకల నుండి నీళ్లు కారుతున్నాయి. ఇదిగోతోని అద్భుతమైన పుల్లటి పచ్చి మామిడికాయ. నేను వెళ్ళేసరికి గాలికి చెట్టు కింద బోలెడు రాలిపడి ఉన్నాయి. నేను అత్యంత పుల్లగా ఉండే కాయను ఏరి తీసుకొని వచ్చాను. ఇది పులుసులో పడితే రుచి అమోఘంగా ఉంటుంది. బయట గాలి మరీ బలంగా వేస్తోంది. అద్భుతం చిచ్చు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఇప్పుడు మనకి అన్ని దొరికాయి. తుని, నువ్వు వంట మొదలుపెట్టు. మేమందరం నీకు సహాయం చేస్తాం. బయట వర్షం పడుతూనే ఉంది, కానీ లోపల మనకి పండుగలాగా ఉంది. సరే మిత్రులారా, ముందుగా నేను ఇంటి మూల ఒక పెద్ద బొగ్గురాయిని పెట్టి దాని కింద నేను దాచిన ఎండు పుల్లలతో మంట పెడతాను. ఆ మంట వెచ్చదనానికి ముందు మీ అందరి చలిపోతుంది. తర్వాత మనం వంట పనులు పంచుకుందాం. తుని ఎండు పుల్లలతో మంట పెట్టింది. మంట రాగానే ఇంటి లోపలంతా ఎంతో వెచ్చగా హాయిగా మారిపోయింది. అందరూ ఆ మంట చుట్టూ కూర్చొని తమ తడిసిన ఈకలను ఆరబెట్టుకున్నారు. బయట ఉరుములొస్తున్నా లోపల వెచ్చగా ఉంది. ఆహా, ఈ వంట వెచ్చదనానికి నా గొంతు మళ్ళీ సాధారణంగా మారిపోతుంది. నా చలి వరకు పూర్తిగా తగ్గిపోయింది. వర్షం బయట ఎంత గట్టిగా పడుతున్నా మనకి ఇక్కడ భయమే లేదు. ఇప్పుడు వంట మొదలు పెడదాం. కుహు, నువ్వు ఆ పదునైన రాయితో ఈ మామిడికాయను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇవ్వు. చోటు, నువ్వు ఆ అడవి మిరియాలు, పసుపు కొమ్ము మరియు కొండ ఉప్పు కలిపి బండరాయి మీద మెత్తగా నూరు. ఆ మసాలా పులుసుకి ప్రాణం. బన్ను, చిన్ను, మీరు వెళ్ళి కొన్ని శుభ్రమైన నీళ్లు పట్టి కుండలో పోసి తీసుకురండి. సరే తుని, నేను ఈ మసాలాలను చాలా మెత్తగా ఘాటుగా నూరుతాను. ఈ మిరియాల ఘాటుకు జలుబు, చలి అన్ని పారిపోతాయి. నూరుతుంటేనే గుమగుమలాడుతోంది. నేను మామిడికాయ ముక్కలను సిద్ధం చేశాను తుని. ఈ కాయ కోస్తుంటేనే చాలా పుల్లటి వాసన వస్తుంది. నోట్లో నీళ్లు ఆగడం లేదు. తుని ఆ మట్టి కుండను మంట మీద పెట్టింది. అందులో శుభ్రం చేసిన చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసింది. దానికి చోటు నూరిన ఘాటైన మసాలా కలిపింది. దట్టమైన పుదీనా ఆకులు మరియు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టింది. బయట వర్షం, ఉరుములు, మెరుపులు ఏమాత్రం తగ్గలేదు. ఆకాశం దద్దరిల్లుతూనే ఉంది. కాని తుని ఇంటి లోపల మాత్రం మంట మీద ఉడుకుతున్న మామిడికాయ చేపల పులుసు సువాసన అందరినీ మంత్రముక్తుల్ని చేస్తుంది. తుని, ఈ వాసన ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? ఆ మామిడికాయ పులుసు, మిరియాల కారం, చేపల సువాసన కలిసి ఇల్లంతా గుమగుమలాడిపోతోంది. నా జీవితంలో ఎంత మంచి సువాసన నేను పీల్చనే లేదు. ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. నిజమే మహిగారు, ఈ వాసనకే నా నీరసం అంతా పోయింది. బయట వర్షం పడుతుంటే లోపల ఇలా వేడివేడిగా కారంగా వండుకుని తినడం చాలా గొప్ప అనుభూతి. తుని వంటకి సాటి ఎవరూ లేరు. నాకు ఆకలి ఇంకా పెరిగిపోతోంది. పులుసు ఉడికిందా? నాకు వెంటనే పెట్టు. ఆ వాసన పీల్చలేకపోతున్నాను. ఉడికిపోయింది పుచ్చి. అందరూ పెద్ద పెద్ద తామరాకులు పరుచుకుని వరుసగా కూర్చోండి. నేను అందరికీ వేడి వేడిగా వడ్డిస్తాను. జాగ్రత్తగా చల్లార్చుకుని మరీ తినండి. అందరూ ఆకుల ముందు కూర్చున్నారు. తుని ప్రతి ఒక్కరికి ఆకు దొన్నెల్లో వేడివేడిగా ఆవిర్లు కక్కుతున్న మామిడికాయ చేపల పులుసు వడ్డించింది. ఆ పులుసు ఎర్రగా పసుపు రంగులో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. అమ్మో, నేను ముందు తింటున్నాను. ఒక ముక్క నోట్లో పెట్టుకుని, అబ్బా, ఈ చేప ముక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఆ మామిడికాయ పులుపు భలే తగిలిందమ్మా. చాలా చాలా బాగుంది. అవునా అంటే ఇది చాలా కారంగా ఉంది, కానీ నాకెంతో ఇష్టంగా ఉంది. నా గొంతుల నుండి వేడి కిందకి దిగుతున్నట్లుంది. నా చలి పూర్తిగా పోయిందా అంటే? వా తుని, నీ చేతి వంట అమోఘం. ఈ పులుసు తాగితే ప్రాణం లేచొస్తుంది. మామిడికాయ పులుపు చేపలకు ఎంత బాగా పట్టిందో. నేను పడ్డ కష్టానికి ఎంతకంటే గొప్ప ప్రతిఫలం వండనే ఉండదు. నా నోటి రుచి పూర్తిగా మారిపోయింది. ఈ పులుసులోని మసాలాలు నా ఒంటికి బలాన్నిస్తున్నాయి. నా ఈకలు మళ్ళీ వెచ్చగా మారిపోయాయి. ఈ వర్షంలో ఇంతకంటే గొప్ప విందు మరొకటి లేదు తుని. ఈ వేడి పులుసు నా గొంతుకి అమృతంలాగా పనిచేసింది. నా గొంతులో ఉన్న కఫం అంతా కరిగిపోయింది. నేను ఇప్పుడు ఎంత మధురంగా పాడగలనో తెలుసా? ఈ సంతోషంలో నేను మీ అందరి కోసం ఒక పాట పాడతాను, వినండి.
కుహు ఎంతో సంతోషంగా వానను ప్రకృతిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన పాట పాడింది. బయట కురుస్తున్న వర్షపు శబ్దానికి కుహు పాట తోడై వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. ఈ రోజు మనకొచ్చిన కష్టం మామూలుది కాదు పక్షులారా. ఉదయం నుండి కురుస్తున్న ఈ వర్షం, ఉరుములు, మెరుపులు మనల్ని భయపెట్టాయి. కానీ బుజ్జి అడిగిన కోరిక, చిచ్చు చూపించిన సమయస్ఫూర్తి మరియు తుని చేసిన ఈ అద్భుతమైన వంట మన కష్టాన్ని ఒక గొప్ప పండుగలా మార్చేశాయి. మీ అందరి ఐక్యమత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అంతా దేవుడి దయ మహిగారు. అందరం కలిసుంటే ఏ ఆపదనైనా సులభంగా ఎదుర్కోవచ్చని ఈ రోజు మళ్ళీ నిరూపితమైంది. అందరూ కడుపు నిండా తినండి, పులుసు ఇంకా చాలా ఉంది. నేను ఇంకో కప్పు పులుసు తాగుతాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం అంటే నాకిప్పుడు చాలా ఇష్టం వచ్చింది. బయట వర్షం ఆపకుండా పడుతూనే ఉంది. ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి. కాని తుని ఇంటి లోపలున్న పక్షుల గుంపు మాత్రం ఆ భయంకరమైన వర్షాన్ని లెక్క చేయకుండా వేడివేడి మామిడికాయ చేపల పులుసు తాగుతూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. చిచ్చుకాకి తెలివి, తుని ప్రేమ ఆ వర్షపు రోజును ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేశాయి. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ఎలాంటి కఠిన పరిస్థితులు సృష్టించినా భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు. అందరూ కలిసి ఐకమత్యంగా పనులు పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది.